హోమ్ రెమెడీస్ టు ష్రింక్ థైరాయిడ్ నాడ్యూల్స్. నిన్న నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఆ ఆవిడ నాకు రిపోర్ట్లు చూపించడం కంటే ముందు ఫస్ట్, డాక్టర్ గారు నేను నా డైట్ మార్చేశాను, నేను రోజు యోగా చేస్తున్నాను, అదే కాకుండా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను అండ్ కొన్ని ఫుడ్ పదార్థం కంప్లీట్ గా మానేశాను అండ్ ఈ ఆన్లైన్ లో చెప్పే ప్రతి ఒక్కటి ట్రై చేస్తున్నాను. నేను చేస్తుంది కరెక్టేనా అండ్ ఇదంతా వేస్టా, లేకపోతే నేను ఇది చేసినా నాకేం పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు, ఇది చెయ్యాలా నిజంగా అనే క్వశ్చన్ అడిగి చాలా మటుకు అందరికీ ఈ మెడలో గడ్డ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఆన్లైన్ లో చదివి కొందరు ఇవి తినండి, కొందరు ఇవి తినొద్దు అని చెప్పి అన్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని ట్రై చేసేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ వీడియో చూసి తెలుసుకోండి ఏ ఫుడ్ అనేది మనము తీసుకుంటే మన థైరాయిడ్ హెల్త్ మంచిగా అవుతుంది, ఏ ఫుడ్ మనము డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, అండ్ ఏ ఎక్సర్సైజ్, ఏ డైట్, ఏ యోగా అనేది ట్రై చేయాలి, అండ్ ఫైనలీ మనము ఈ పద్ధతుల ద్వారా అంటే న్యాచురల్ గా థైరాయిడ్ నాడ్యూల్ అనేది ష్రింక్ చేయడానికి వీలు కుదురుతుందా లేదా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ అన్ని దాంట్లో గురించి తెలుసుకోవడానికి. సో నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. నన్ను నా పేషెంట్స్ స్కార్లెస్ థైరాయిడ్ డాక్టర్ అని కూడా పిలుస్తాను, ఎందుకంటే నేను చాలా మందికి స్కార్ లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా పెద్ద పెద్ద థైరాయిడ్ గడ్డలని సేఫ్ గా ట్రీట్ చేస్తాను కాబట్టి. హోమ్ రెమెడీస్ తోటి ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి కంప్లీట్ గా పోతాయా? హోమ్ రెమెడీస్ తోటి కంప్లీట్ గా పోతాయా అంటే కొన్నిసార్లు, కానీ అలా అని చెప్పి మనం ట్రై చేయకుండా ఉండదు, డెఫినెట్ గా ట్రై చేయాలి. అండ్ కొన్ని దాంట్లలో మాత్రము 100% గా తగ్గే అవకాశం ఉంది. అంటే మనకి థైరాయిడ్ లో వాపు ఉంది, ఆ వాపు వలన గడ్డలు వస్తున్నాయి, అండ్ థైరాయిడ్ లో వాపే ఉంది అంటే థైరాయిడైటిస్ ఉంది, అండ్ కొన్నిసార్లు ఈ నీటి బుడగలు అంటే సిస్ట్స్ ఉన్నాయి, చిన్న సిస్ట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా మటుకు థైరాయిడ్ లో వచ్చే వాపు వలన వస్తున్నప్పుడు ఈ న్యాచురల్ పద్ధతుల ద్వారా కంప్లీట్ గా తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మనకు ఒక పెద్ద గడ్డ ఉంది, అది రాయిలాగా ఉంది, అది ఒక 7-8 సెంటీమీటర్లు ఉన్నప్పుడు న్యాచురల్ పద్ధతి ద్వారా తగ్గుతుందని ఏమాత్రం బిలీవ్ చేయొద్దు అండ్ ఏమాత్రం ట్రై చేయొద్దు. అలా అని చెప్పి అంత పెద్ద గడ్డలను పెట్టుకొని మీరు ఏదో మ్యాజికల్ డైట్ ఆన్లైన్ చూసి డైటింగ్లు లాంటివి అండ్ సప్లిమెంట్స్ లాంటివి తీసుకొని ట్రై చేసిన లాభం ఉండదు. పెద్ద పెద్ద గడ్డలకి ఏమాత్రం ట్రై చేయొద్దు. సో బెస్ట్ డైట్ ఫర్ థైరాయిడ్ హెల్త్ అంటే ఏ మ్యాజికల్ జ్యూసో లేకపోతే ఏ స్పెషల్ ఫుడో కాదు. చాలా మటుకు మనము అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే బాగా వాపు పుట్టించే ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్ అనేటివి డెఫినెట్ గా తీసుకోవాలి. అంటే సిట్రస్ ఫ్రూట్స్, సీడ్స్, లెగ్యూమ్స్, మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫిష్ అండ్ ఎగ్స్ తీసుకోవాలి. అండ్ ప్రాసెస్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇదే కాకుండా మనము ఫుడ్లో డెఫినెట్గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ జింక్ అండ్ సెలీనియం ఉన్నప్పుడు థైరాయిడ్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి, ఎస్పెషలీ ఎగ్స్ అండ్ ఫిష్. సో ఈ చిన్న అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తిన్నప్పుడైతే బెటర్ థైరాయిడ్ హెల్త్ ఉంటుంది మనకి. సో మనకి ఎక్సర్సైజ్ చేస్తే నిజంగా థైరాయిడ్ హెల్త్ మెయింటైన్ అవుతుందా? చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు అయితే మనము కరెక్ట్ వెయిట్ లిమిట్లో ఉంటాం. రెండోది ఎక్సర్సైజ్ వలన వాపు తగ్గుతుంది అండ్ అదే కాకుండా నార్మల్ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేసినట్టు అయితే మనము హెల్దీగా ఉంటాము, మనం మోర్ యాక్టివ్గా ఉంటాము, మనం మోర్ ఫ్రెష్గా ఉంటాం. దీని వలన మన బాడీ ఫంక్షనింగ్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ డెఫినెట్లీ హెల్ప్స్ అండి. యోగా గురించి ఏమంటాం? సో యోగా గురించి మనం పెద్దగా చెప్పేది అవసరం లేదు. యోగా ఈజ్ వెరీ హెల్దీ అండి. మనము యోగాలో ప్రాక్టీస్ చేయాల్సింది భుజంగాసన, మత్స్యాసన అండ్ ఉత్తరాసన. ఇదే కాకుండా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా డెఫినెట్లీ బెటర్ అండి. ఎందుకంటే మన స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గుతాయి అండ్ దీని వలన మన హార్మోన్స్ అండ్ థైరాయిడ్ హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది. యోగా ఈజ్ అ డెఫినెట్ ఎస్ అండి. అండ్ ఎక్సర్సైజ్ తో పాటు మనము ఓ సర్టన్ అమౌంట్ ఆఫ్ యోగా డైలీ చేయగలిగితే వెరీ వెరీ గుడ్ మన థైరాయిడ్ హెల్త్ కోసం. మనకి ఈ హోమ్ రెమెడీస్ అనేటివి ఎప్పుడు పనిచేయవు. మనకు హోమ్ రెమెడీస్ ఎప్పుడు పనిచేయవు అంటే మన మెడలో గడ్డ చాలా పెద్దగా ఉంది
అంటే ఓ 2 సెంటీమీటర్ల కంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వాపుతోటి వచ్చిందే కాదు, గట్టిగా రాయిలాగా ఉంది అండ్ పెరుగుతా ఉంది. అదే కాకుండా దీని వలన మనకి శ్వాసకి ఇబ్బంది, లేకపోతే చక్కర రావడము, అదే కాకుండా మనకి మింగడానికి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ హోమ్ రెమెడీస్ అనేటివి పనిచేయాలి. సో ఇలా ఉన్నప్పుడు హోమ్ రెమెడీస్ అనేది డెఫినెట్గా ట్రై చేయవద్దు. చిన్నగా ఉండి, నీటి బుడగలా ఉండి, వాపుతోటి వచ్చిన ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు హోమ్ రెమెడీస్ ట్రై చేయాలి. స్కార్లెస్ థైరాయిడ్ ఆప్షన్ ఏదన్నా ఉందా థైరాయిడ్ నాడ్యూల్స్కి? స్కార్లెస్ థైరాయిడ్ ఆప్షన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ అండ్ ఎంబోలైజేషన్. అండ్ ఎస్, ఈ 3 ఏమాత్రం కోత, ఏమాత్రం కుట్టు అండ్ ఏమాత్రం నొప్పి లేకుండా సేఫ్గా అండ్ కంప్లీట్ ట్రీట్మెంట్గా, అంటే కంప్లీట్ గడ్డను తొలగించే పద్ధతులు. అండ్ ఈ పద్ధతులు చేసినప్పుడు మీరు కంప్లీట్గా సర్జరీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఏ మాత్రం మెడలో ఒక స్కార్ అనేది మీకు ఎప్పుడూ ఉండదు. సో మీకు ఏ నాడ్యూల్స్ అనేటివి, అంటే మెడలో గడ్డలు ఏవి న్యాచురల్గా తగ్గుతాయి అంటే ఈ మీదున్న లింక్ని క్లిక్ చేసి సర్జరీ లేకుండా న్యాచురల్ పద్ధతుల ద్వారా గడ్డలని ఎలా తగ్గించవచ్చు అంటే న్యాచురల్ ట్రీట్మెంట్ గైడ్, ఈ మీదున్న లింక్ని క్లిక్ చేసి చూడండి. మీకు ఇంకేమన్నా కమెంట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కింద ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దానికి పర్సనల్గా రిప్లై చేస్తాను. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.